మార్నింగ్ ఇప్పుడైతే మనము షిరిడీకి దగ్గరికి వచ్చేసాము. నాగర్సోల్ అనే స్టేషన్లో దిగి అక్కడ నుంచి బై క్యాబ్ షిరిడీకి వెళ్తాము. నాగర్సోల్ నుంచి షిరిడీ 40 కిలోమీటర్స్ ఉంటుంది. రోడ్ అయితే కొంచెం చాలా భయంకరంగా ఉంది. సో ఆల్మోస్ట్ 1.5 hour టైం పట్టింది. అది 3 days హాలిడేస్ కాబట్టి క్రౌడ్ కూడా ఫుల్గా ఉంది. ఎక్కడ చూసినా ఫుల్ ట్రాఫిక్ జామ్. బట్ మాన్సూన్ చాలా బాగుంది అండ్ రెయిన్స్ చాలా బాగున్నాయి. చాలా ప్లెజెంట్ టెంపరేచరు అండ్ వెదర్ చూసారా ఎంత బాగుందో. కమ్ లెట్స్ ఎంజాయ్ ద వెదర్ అండ్ దిస్ లాంగ్ రైడ్ విత్ బంపీ రోడ్స్. షిరిడీలో ఉన్నాము. షిరిడీలో మా హోటల్కి అయితే వచ్చేసాము. కానీ సో షిరిడీకి వచ్చిన నెక్స్ట్ సెకండ్ మేము ఏం చేసామంటే దూరదర్శన్కి వెళ్ళాము. అక్కడ స్వామివారిని దూరం నుంచి చూస్తాము. సో ఈ దూరదర్శన్ స్పెషాలిటీ ఏంటంటే మనము స్నానం చేయకుండా వెళ్ళాలి స్వామివారి దగ్గర. సో మేము అక్కడికి వెళ్ళి వచ్చి తినేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇప్పుడు మీ ముందున్నాము. ఫ్రెండ్స్, మేము ఉన్న ప్లేస్ చూసారా? మా హోటల్ స్టార్ హోటల్ లాగా ఉంది కదా? అవునా కాదు, స్టార్ హోటల్లో ఉందో కాదో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. సాయి విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఏముంటుందంటే బాబా ఉన్నప్పుడు ఎలా ఉందో షిరిడి, ఇంకా కొన్ని బాబా లైఫ్లో కొన్ని మెయిన్ ఇన్సిడెంట్స్ అయితే ఇక్కడ పెడతారు. ఈ సాయి హెరిటేజ్ విలేజ్ వచ్చేసి టెంపుల్ నుంచి జస్ట్ 1 kilometer డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఓల్డ్ షిరిడి ఎలా ఉండేదో సేమ్ అలాగే రిక్రియేట్ చేసి అన్ని విగ్రహాలను పెట్టి నిజంగా మన ముందే ఆ ఇన్సిడెంట్స్ జరుగుతున్నట్లుగా ఉంది. బాబా చరిత్రలో కొన్ని ముఖ్య ఘట్టాలని ఇక్కడ విగ్రహాల రూపంలో ప్రతిష్ఠించారు. బాబా లైఫ్ మన కళ్ళ ముందు జరిగినట్లుగా కనిపిస్తుంది. ఇదిగోండి, వీళ్ళందరూ బాబా ఉన్న టైంలో షిరిడీలో నివసించిన ప్రజలు. ఇదిగోండి, ఇది బాయిజామా బాబా గారికి రొట్టెలు పెట్టే దృశ్యం. బాబా చరిత్రతో పాటు ఇక్కడ ఇంకా విలేజ్లో కనిపించే రొటీన్ దృశ్యాలు కూడా చాలా ఉన్నాయి. కూరగాయల మార్కెట్, అదిగోండి పిండి మర, తర్వాత అక్కడ గుర్రపు డెక్క. ఇదిగోండి, ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మ సాగనంపుతుంది. బాధగా గుర్రపు బండిలో బాయ్ చెప్తుంది. చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో గుర్రాలు. క్యామెల్ రైడ్ కూడా ఉంది ఇక్కడ. అదిగోండి, ఊరి పెద్దలు రచ్చబండ మీద కూర్చున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. అదిగోండి, రైతు దుక్కి దున్నుతున్నాడు. ఎడ్లతో రైతు దుక్కి దున్నటం. అదిగోండి, పక్కనే బావి ఉంది, ఆ బావిలోంచి నీళ్లు తోడి నీళ్లు పోయటం అంతా ఉంది. అదిగోండి, ఇక్కడేమో ఒక దూడ ఆవు దగ్గర పాలు తాగుతుంటే మురిసిపోతుంది ఆవిడ. అదిగోండి, పిల్లలేమో
సీసా ఆడుకుంటున్నారు, పక్కనే దాగుడు మూతలు ఆడుతున్నారు. ఇక్కడ రోప్ వే ఉంది, ఫ్యామిలీ ట్రైన్ ఉంది. మేమైతే రోప్ వే ఎక్కాం. అదిగోండి రోప్ వే నుంచి ఆ క్లైమేట్లో కిందకంతా చూస్తుంటే భలే ఉంది. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. నిజంగా ఫారెస్ట్లో వెళ్తున్నట్టే ఉంది. ఇక్కడ వీటితో పాటు ఇంకా తోలుబొమ్మల ఆట ఉంది, మ్యాజిక్ షో ఉంది. అవి కూడా ఎంజాయ్ చేసాం. మీరు చూస్తారా తోలుబొమ్మల ఆట? ఇక్కడ మినీ జూ కూడా ఉందండి. అదిగో రైనోసారస్, టైగర్, చీటా, చింపాంజీ బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ రోప్ బ్రిడ్జ్ ఉంది, ఇంకా జారాబండ కూడా ఉంది. రోప్ బ్రిడ్జ్ అడ్వెంచర్ చేశారు ధన్య ఆద్య. ఓవరాల్గా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయడానికి చాలా మంచి ప్లేస్. డే 1 అయితే మేము ఇది చూసిన తర్వాత ఈవినింగ్ ధూప్ హారతికి వెళ్ళాం. కానీ టెంపుల్లో కెమెరా నాట్ అలౌడ్ అండ్ హారతి కూడా తీయడానికి కుదరదు. అందుకని అదంతా కూడా మీకు వీడియోలో చూపించలేకపోతున్నాం. డే 2 దర్శన్కి వెళ్ళాము. దర్శన్ తర్వాత సాయి థీమ్ పార్క్ అనే ఒక వండర్ఫుల్ ప్లేస్కి వెళ్ళాము. అదైతే చాలా బాగుంది. మీరు ఆ వీడియో తప్పకుండా చూడాల్సిందే. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్.